హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఆవిరి కుడుము కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. మీరు నేను వీటిని చూసిన తర్వాత మీరు ట్రై చేద్దరు. కానీ స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆవిరి కుడుముకి కావలసినవి శనగపప్పు, మినప్పప్పు, కొబ్బరికాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, కరివేపాకు. నేను ఏదైనా చెప్పడం మర్చిపోయినా ఇదిగో వీడియోలో చూడండి. ఇవి ఒకటి ఒకటి వేసుకుని వేయించుకోవాలి. ఈ చిన్నకారికి ఏమైందో నలగలేదు. పోపులన్నీ వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరికూర కూడా వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఇలా ఓల్సున్న ప్లేట్ పెట్టుకోవాలి. ఇలాగ ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలాగ వేసుకోవాలి. శుభ్రంగా తడిపేసి బాగా నీటిలో బాగా ముంచేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులు, కొబ్బరికూర బాగా వేగేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేయించుకున్న మిశ్రమం అంతా మనం ఈ ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. ఈ పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఈ క్లాత్ వేసిన గిన్నె పెట్టి బాగా నీళ్ళు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ బాగా కలుపుకున్న పిండి తీసుకుని ఈ క్లాత్ పైన వేసుకోవాలి. ఈ క్లాత్ అంతా ఇలా చుట్టూ దీనిపైన వేసుకోవాలి. మొత్తం క్లాత్ కప్పేసిన తర్వాత ఒక ప్లేట్, సరిపోయినంత ప్లేట్ మనం ఇలా వేసుకోవాలి. మిగిలిన కొబ్బరికూరతో పచ్చడి చేస్తున్నాను. మామిడికాయ, కొబ్బరికూర, టేస్టీ సరిపోయినంత సాల్ట్, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఉడికిపోయింది తీసేసుకుందాం. ఈ కొబ్బరికాయ మామిడికాయ చట్నీతో ఈ వెరైటీ ఆవిరి కుడుము కాంబినేషన్ ఎంత బాగుందండి బాబు, చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆవిరి కుడుము వేసిన పిండితోటి చిన్న రొట్టె కూడా వేసాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ఎలా ఉందో చెప్పండి.